ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ జరగని ప్రకంపనలు జరుగుతున్నాయి. రీసెంట్ గా 'పుష్ప 2' సినిమా సమయంలో జరిగిన తొక్కిసలాట సంఘటన ద్వారా అల్లు అర్జున్ చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. దానికి కారణం ఏదైనా కూడా ఆయన ఆ రోజు సంధ్య థియేటర్ కి పర్మిషన్ లేకపోయినా కూడా రావడం వల్లే. అలాంటి సంఘటన జరిగిందని చాలా మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' మూవీ రిలీజ్ రోజున జరిగిన తొక్కిసలాట సంఘటనలో భాగంగా ఆయన రీసెంట్ గానే ప్రెస్ మీట్ పెట్టి అందులో తన తప్పు ఏం లేదని తెలియజేశారు. మరి ఆయన కేసులో దోషిగా తేలుతాడా, లేదంటే నిర్దోషిగా బయటికి రాగలుగుతాడా అనేది తెలియాల్సి ఉంది. మరి ఏదేమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇకపోతే అల్లు అర్జున్ వ్యవహారం ఇంతకింతకు ముదిరి ఇంత జరుగుతుంటే చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ అతనికి మద్దతుగా ఎవరూ నిలవడం లేదు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లయితే చేస్తున్నారు. ఇక ఆయన ఒకరోజు జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత అతని దగ్గరికి స్టార్ హీరోలందరూ పరామర్శించారు. ఇక దానివల్ల ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మిగతా హీరోలు ఎవరూ కూడా అతనికి మద్దతుగా ట్వీట్లు గాని లేదంటే మాట్లాడడం కానీ చేయడం లేదు. అందుకు కారణం ఏంటంటే ఇందులో ఒక మహిళ మరణం జరిగిన తర్వాత పిల్లాడి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ మీద ఉంది. ఆయన అలాంటివి ఏమీ చూసుకోకుండా ఉండడంతో ఈ సంఘటన అనేది చాలా దూరం వెళ్తుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో మిగతా హీరోలు స్పందిస్తే వాళ్ళ మీద కూడా నెగటివిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మిగతా హీరోలు ఎవరు కూడా అల్లు అర్జున్ విషయంలో స్పందించడం లేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో డైరెక్ట్ గా సీఎం ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి మిగతా హీరోలు ఎవరు కూడా అలాంటి సాహసం అయితే చేయడం లేదు. మొత్తానికి ఏదేమైనా సరే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ కి మద్దతుగా నిలిస్తే వాళ్ళకంటూ ఉన్న క్రేజ్ ని కూడా కోల్పోయే అవకాశం ఉందని అనుకుంటున్నారు. కాబట్టి దాంతో పాటుగా ఆ హీరోల మీద నెగటివిటీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఏ హీరో కూడా అతనికి మద్దతుగా ఇప్పుడు ఒక ట్వీట్ కూడా చేయడం లేదనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.